అరే రాజు, రాజు ఉన్నవారా ఇంట్లో? అన్న ఉండనే ఇంట్లో. ఏమైనా రాజుగా పైసలు అయిపోతుంది అన్న. ఒక్క నెల రోజులు టైం అన్న. నెల రోజుల్లో నీ పైసలు నీకు మొత్తం ఇచ్చేస్తానే. అరే ఈ ముచ్చట అయిపోతే 2 సంవత్సరాలే. నువ్వైతే పైసలు ఇచ్చుడే లేదు. ఇవ్వరా నీ ఇంటి కాదు. అప్పు తీసుకొని 2 సంవత్సరాలే. సంవత్సరం లోపల కడతా అని చెప్పి నువ్వు కట్టకపోతే ఇల్లు రాసిస్తాను నా పేరు మీద రాసి. అన్న నా కోసం ఒక్క నెల రోజులాగే ప్లీజ్. అరే ఈ ముచ్చట్లో నాకు చెప్పకు. సంతకం పెట్టు. పెట్టరా సంతకం. అన్న ప్లీజ్ అన్న, నీకు ఆల్మొక్తేనే. సంతకం పెడతావా పెట్టవా? అరే నేను చచ్చిపోయి ఇంతసేపు అవుతుంది, ఎవ్వరు ఇక్కడికి వస్తలేరు, ఎవ్వరు నన్ను చూస్తలేరు. ఒక్కనే సత్యమని నత్తున్నట్టున్నాడు. నేను చచ్చిపోయినా చూసి జర మా వాళ్ళు చెప్తే మంచిగా ఉండు కదా. అరే వీడు మన రాజుగాడు ఉన్నట్టున్నాడు కదా, వీడు పన్నాడా ఏమైంది? అరే రాజు రాజు రాజు, అరే వీడు మందు డబ్బా వీడు ఉన్నది, వీడు తాగి చచ్చిపోయిందా ఏంది? కాలిపోయి చచ్చిపోయిందా వీడు? అరే రాజు రాజు రాజు, అరే ఎట్లా ఇప్పుడు? హలో, అరే ఈడ మీ బామ్మడిది పండుకున్నట్టున్నారా? నేను చూస్తే ఈడ మందు అయినట్టు అనిపిస్తుందిరా, వీడు చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. నాకు బాగా భయం అవుతుందిరా. నువ్వు జల్దిరా, జర రారా వీడికి. నేను చచ్చిపోయినా అని సత్యమన్న మా బావకు ఫోన్ చేసి చెప్పా కదా. మా బావ నన్ను చూడడానికి వద్దలేడేంది. ఏమండి, ఇప్పుడు కూడా మా తమ్ముడిని చూడనీకి పోకపోతే నలుగురు నాలుగు తీర మాట్లాడతారు. ప్లీజ్ అండి పోదాం. నేను మీ తమ్ముడు బతుకున్నప్పుడే చెప్పిండే, నువ్వు చచ్చినా కూడా నీ ముఖం చూడని కూడా రాను రాని. నేను రానంటే రాను. అట్లా కాదండి, మీరు ఏదో కోపంలో ఎప్పుడో వాడుతూ నా మాట అనొచ్చు, కానీ నిజంగా చచ్చిపోతే చూడనీకి పోరా? అయినా మనం చూసేందుకు నేనేందు రావాలనే? వాడు బతుకున్నాక ఏమడిగినామని మనం? మీ అక్క నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం రా, ఒక బండి కొనుక్కుంటే 1,00,000 రూపాయలు ఇరా, మళ్ళీ ఈ సంవత్సరం వరకు నీ 1,00,000 నీకు ఇస్తా అని చెప్పిన. దానికి వాడేమన్నాడు? బావా నీ కొడుకో బిడ్డనో ఉడితే అప్పుడు చూద్దాం తీ, నా దగ్గర 1 రూపాయి లేవు బావా అన్నాడు. అదే తెల్లారి మన దోస్తు గారికి లచ్చసేడు దగ్గర ఇల్లు కాగితాలు పెట్టి పైసలు ఇప్పించాడు. నేను ఎందుకు రావాలి వాడు వస్తే చూడడానికి? అది కాదండి, నేను ఒకసారి చెప్పేది వినండి. ఇగో సోని, నువ్వు ఇట్లాంటి ముచ్చట్లు ఎన్ని చెప్పినా వాడిని చూసేందుకైతే నేనైతే రాను. కావాలంటే నువ్వు పోయి చూసిరా, మళ్ళీ నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టదు చెప్తున్నా.
ఏమాని ఇంకెంతసేపు తయారవుతావు? అవతల పెళ్లి టైం అయింది చెప్పన్నాడు. కళ్ళు కనబడతలేవా? తయారుగానే పడితే నువ్వంటే అంగి పాయింట్ ఎత్తే అయిపోయి, మేము చీర కట్టుకోవాలి, మేకప్ వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, అవు కదా తయారుగానే పడితే. సరే తరగతి చెప్పండి తయారుగా. ఏమన్నా నువ్వు గట్ల కూర్చున్నావు, రెడీ కావా? ఉన్నాడు. అగో మా మామ అత్తమ్మ మంచిగా రెడీ అయ్యి పోతున్నట్టున్నారు. నేను చచ్చిపోయిన ముచ్చట ఇంకా వీళ్ళకి తెలియదా? దేవుడా వీళ్ళకి ఎవరైనా ఒకరు ఫోన్ చేసి చెప్పినా ఇంకో. హలో, అయ్యో గట్ట ఎట్లయింది? ఎప్పుడు చచ్చిపోయాడు? సరే సరే ఇది వస్తాను వారాలు. ఏమైంది? ఎవరు చనిపోయినరు? మన రాజుగారు చచ్చిపోయినట్లే, పోయేద్దాం పన్నాడు. అయ్యో ఎట్లా చనిపోయిందంట? ఏమో ఎట్లా చచ్చిపోయాడో నాకు కూడా తెలియదు, పోయేద్దాం పా. వీని సావు కగ్గిదలుగా వీడు సావక ఈ రోజే చావన్నా? మా అన్న బిడ్డ పెళ్లి రోజు 2-3 రోజులు ఆగి చస్తేమో. అది చచ్చి ఎంతసేపు అవుతుందంట? అర్ధగంట అవుతుందంట చచ్చిపోయి, పోయేద్దాం పన్నాడు. అర్ధగంటనే కదా అవుతుంది. శవాన్ని పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చే వరకు సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు మనం పెళ్లి చూసుకొని వద్దాంపా. అసలేమో అన్న బిడ్డ పెళ్లి. సరే అట్లయితే అట్లా ఓ పాత చీర తీసుకొచ్చుకో. పెళ్ళి అయిపోయినాక కొత్త చీర చేసి ఆ పాత చీర కట్టుకొని అటు నుంచి అట్లా సాగుపోదాం. ఏంది పాత చీర కట్టుకోవాలా? పాత చీర నేనెందుకు కట్టుకుంటా? కావాలంటే పెళ్ళి అయిపోయినాక ఈ నగలు తీసేసి ఇదే చీరతోటి సాగు కడుకోదాంపా. ఈ కొత్త చీర కట్టుకొని సాగుకొని పోతే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారే? చచ్చిపోయినోడిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయినోడే చూస్తారా? ఇంకెవరిని చూడరా? అప్పుడు నేను పాత చీరతోటి కనబడితే ఎట్లుంటది? నేను ఈ కొత్త చీరతోటే వస్తా. సరే నువ్వు ఏ చీర కట్టుకో, నడు పెళ్లికి టైం అవుతుంది నడు. ఏం మనుషులు ఉన్నారా వీళ్ళు? నేను చచ్చిపోయినా అని కూడా తెలిసి వీళ్ళు పెళ్లికి పోతా అంటారు. ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ఈ లోకంలో? అరే మనుషులు గింత ఘోరంగా ఉంటారా? నేను చచ్చిపోయినా అని కూడా తెలిసి ఎవ్వరు వస్తారు ఏంద్రా? మళ్ళీ ఉడితే మాత్రం మనిషి లెక్క ఉట్టండ్రా ఇక.